శ్రీనాథమయం 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 అనే మా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈనాడు మన కార్యక్రమాల్లో మంచి మాట అనే శీర్షిక కింద ప్రసారమవుతున్న కార్యక్రమాలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఈ మంచి మాట కార్యక్రమంలో నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం, కొత్తగా వస్తున్నటువంటి ఆధునిక విద్యా విధానం, మోడర్న్ ఎడ్యుకేషన్, దీని గురించి చర్చించాలని అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి 2-3 రోజుల పాటు మన యొక్క విద్యా విధానం మీదే కొన్ని సంభాషణలు, నా యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. దయచేసి చూడండి, మిస్ కాకండి. మనందరికీ తెలుసు, మనందరం అంటే విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, విద్యావేత్తలు, మన భారతదేశం యొక్క విద్యాభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి విధానం, ఒక మార్పు. ఎంతో కాలం నుంచి కళ్ళు కాయలు కాచేట్టుగా ఎదురు చూస్తున్నాం మనందరం కూడా. ఈ మార్పు అనివార్యం, తథ్యం, తప్పకుండా రావాలి అని. కాబట్టి దీని అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ కొత్త విధానానికి, మోడర్న్ ఎడ్యుకేషన్కి స్వాగతం పలుకుతుంది మా శ్రీనాథమయం ఛానల్. వ్యక్తిగతంగా నేను కూడా, అదేవిధంగా మేధావులందరూ కూడా దీనికి స్వాగతం ఖచ్చితంగా పలుకుతారని నేను 100% ఆశిస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానం, మన దేశం యొక్క గొప్పతనం, మన దేశం యొక్క చరిత్ర, ప్రాచీనత, ఆర్యావర్తమైనటువంటి ఈ హైందవ సంస్కృతి, సాంప్రదాయం, కళలు, ఇవన్నీ కూడా ఈనాటివి కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా ప్రాచీన కాలం నుంచి కూడా వస్తున్నటువంటివి. అయితే స్వాతంత్రానంతరం వచ్చిన మార్పుల్లో విద్యా విధానాలు మారాయి. అప్పుడు కొంత మంచి జరిగినా, కొంత అవకతవకలు జరిగినా, ఈ మధ్యకాలంలో దాదాపుగా ఈ 34 సంవత్సరాల్లో ఎంతో బాధపడ్డాం. ఈ విద్యా విధానంతో విసిగిపోయాం. ఎవరికి ఏ విధంగా ఉపయోగమో, ఎన్ని రకాలుగా ఇది సఫలీకృతమైందో ప్రాక్టికల్గా అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా మన దేశాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, మనవాళ్ళే ముఖ్యంగా, భారతదేశం వేస్ట్రా, వేరే దేశాలకు వెళ్ళి బతుకుదాం హాయిగా, హ్యాపీగా, ఎంతో సంపాదించుకోవచ్చు, చదువుకోవడానికి కూడా ఈ దేశం వేస్ట్, దేనికైనా ఇది వేస్ట్. కానీ కాదు, ఇది నిజంగా వేస్ట్ కంట్రీ అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు, ఒక స్పెయిన్, పోర్చుగల్, అలాంటి దేశాలని, జర్మనీ, లేకపోతే ఇంకా వేరే దేశాలన్నీ కూడా అక్కడి నుంచి మన దేశానికి రావడానికి మాత్రమే వాళ్ళ మార్గాన్ని అన్వేషించుకున్నారు. ఇతర దేశస్తులు, అమెరికా, పోర్చుగీస్, స్పెయిన్ ఇలాంటి వాళ్ళ నావికులు అక్కడి నుంచి నావికులను పంపించి, ఇండియా ఎక్కడుంది, భారతదేశం అనేది ఒకటి ఉందంట, దాన్ని ఎతకండి ఎక్కడ అని చెప్పి పంపించారు. ఒక వాస్కో డి గామా, కొలంబస్, మార్కోపోలో, వీళ్ళందరూ అలా వచ్చి వెతికిన వాళ్ళే. కానీ దురదృష్టవశాత్తు చివరికి వాస్కో డి గామా మన ఇండియాని కనుక్కోవడం జరిగింది. కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు? భారతదేశంలో గొప్పతనం లేకపోతే, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా భారతదేశం మాత్రమే ఎతకడానికి వాళ్ళు ఎందుకు వచ్చారంటే, ఇక్కడ ఉన్నటువంటి సంపద అంటే భౌతికమైన సిరి సంపదలే కాకుండా మేధా సంపద, ఆధ్యాత్మిక సంపద, సంస్కృతి, సాంప్రదాయాలు ఇక్కడి నుంచి దోచుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు అందుకు వచ్చారు. మన దేశం కాబట్టి నిస్సందేహంగా చాలా 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 గొప్పది. ఆ భావం భారతీయులైన మనందరిలో కూడా ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరితేనే అది దేశభక్తి అనిపించుకుంటుంది. అది లేకుండా ఇండియా ఈజ్ వెరీ పూర్ కంట్రీ, ఇండియన్స్ ఆర్ వెరీ పూర్ బట్ ఇండియా ఈజ్ వెరీ రిచ్, ఇండియా ఈజ్ వెరీ రిచ్ కంట్రీ, ఇండియన్స్ ఆర్ వెరీ పూర్ అని ఏదో కొటేషన్ కొడుతుంటారు. ఇందులో సగం నిజం, సగం అబద్ధం. ఎందుకంటే
ఇండియా ఈజ్ వెరీ రిచ్ కంట్రీ. ప్రపంచంలో ఏ దేశమైనా ఒక ఆర్థికంగా ముందున్నటువంటి దేశం అని చెప్పటానికి ఎలా చెప్తారంటే అక్కడ ఉన్నటువంటి సంపదలు, ముఖ్యంగా బంగారం గణనలోకి తీసుకుంటారు. ఖనిజ సంపదలు, బంగారం. ఎక్కువ బంగారం ప్రపంచంలో ఎక్కడ ఉంది అంటే దాని అడ్రస్ భారతదేశం. వజ్రాలు, డైమండ్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం కూడా మనదే కదా. బంగారం ఏ ఇతర దేశాల్లో లేదా సార్? మన దేశంలోనే ఉంది. ఎక్కడైనా కౌంట్ చేసుకోండి. ప్రతి చిన్న ఆడపిల్లని చూసుకోండి, చిన్న పాప దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో ఒక బంగారు వస్తువు ఉంటుంది. యావరేజ్గా చూసుకున్నా ఒక తులం బంగారమైనా ఉండొచ్చు ఆడవాళ్ళ దగ్గరే. ఒక తులం అని కాదు, కొన్ని జిల్లాల్లో కొన్ని ఊళ్ళల్లో కేజీలు బంగారం కూడా నిల్వ ఉంది. నాకు తెలిసిన కొన్ని ఊళ్ళల్లో ఒక్కొక్క దగ్గర 5 కేజీలు 3 కేజీలు బంగారాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా తీసుకుంటే భారతదేశంలో ఉన్న కేవలం మహిళల దగ్గరే కాదు, పురుషుల దగ్గర కూడా ఉన్న బంగారం మొత్తం కౌంట్ చేసుకుంటే ఎన్ని కేజీలు బంగారం ఉంటుంది. ఇది కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వర్ణ బ్రహ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత బంగారం ఉంటుంది. అనాది కాలం నుంచి కూడా ఎప్పుడు నాయకరాజులు అవ్వచ్చు, శ్రీకృష్ణదేవరాయలు అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన వజ్ర కిరీటాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని హారాలు ఉన్నాయి, ఎంత సంపద, ఎంత బంగారం నిలవ ఉంది, అది ఎవరికి తెలియదు. ఒక ఆడిటింగ్ కూడా అందరిటువంటి సంపద కూడా ఉండొచ్చు. అదంతా పబ్లిక్ తెలియకపోవచ్చు. భారతదేశానికి అప్పు ఇచ్చేటువంటి స్థితిలో కూడా ఆ దేవాలయాలు ఉన్నాయి. అంత నిలవ ఉంది అక్కడ అలాంటి దేవాలయాల్లో. ఒక తిరుపతి ఏంటి, ఈ మధ్యకాలంలో బయటపడుతున్నటువంటి నేలమాళిగలు మనందరం వినే ఉన్నాం. కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో తవ్వుతున్న కొద్ది బయటపడుతున్నాయి. అంత బంగారాలు భారతదేశంలో పెట్టుకొని భారతదేశంలో తిండికి, గుడ్డకి, చదువుకి, వైద్యానికి దేహి 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 అంటున్నాం. ఎందుకు? ఆ సామెతే కరెక్ట్. అప్పుడు ఇండియా ఈజ్ వెరీ రిచ్ కంట్రీ, ఇండియన్స్ ఆర్ వెరీ పూర్ బ్రెయిన్స్, పూర్ థింకింగ్. దానివల్లనే అది ఎందుకు వచ్చింది ఆ పూర్ థింకింగ్? బానిసత్వం మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఎవరో ప్రభువులు పరిపాలించిన 500-600 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించడం వల్ల ఇతర దేశస్తులు వాళ్ళ బానిసత్వాన్ని మనకు నేర్పారు. మేము కింగ్స్, యూఆర్ ఆల్ డాగ్స్ అన్నట్టు. అదే విద్యా విధానం ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. అయితే నేను ఏది చదువుని విద్యని తప్పని అంటాం గురించి కాదు, ఆ చేసే విధానంలో చాలా చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మంచి వ్యక్తులు, ఒక డేర్ పర్సన్స్ ఎవరికైతే ఆత్మాభిమానం ఉంటుందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటి గొప్ప పనులు చేస్తారు. కాబట్టి ఈనాడు నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవ ప్రధానమంత్రులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న గవర్నమెంట్, ప్రభుత్వం ద్వారా ఈ విధానాన్ని రూపకల్పన చేయడం అనేటువంటి ఆలోచన చాలా గొప్పదిగానే భావిస్తున్నాను. అలాంటి సిరి సంపదలు కలిగిన దేశం పోని ఒక సంపదలనే కాదు, పోని మన యొక్క ఆలోచన విధానాలు ఏమైనా తక్కువ ఉన్నాయా, మేధస్సు ఏమైనా తక్కువ ఉందా, కానీ ఉపయోగించుకోలేకపోతుంది. మన యొక్క సొసైటీ కానీ మన గవర్నమెంట్ కానీ ఉపయోగించుకునే స్థితిలో ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఇప్పుడున్న తరాలు కాదు, మా ముందు తరాలు కాదు. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే, మధ్యలో ఈ తరం, ఈ 34 సంవత్సరాల్లో చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎంత సఫర్ అయ్యామంటే అంత సఫర్ అయ్యాం. పర్సనల్గా నేను కూడా, నాలాంటి వాళ్ళు ఎందరో. ఒక ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఇంగ్లీష్ కాన్వెంట్లు ఆ రోజుల్లో ఊళ్ళలో ఎక్కడ ఉన్నాయి? చిన్న కాన్వెంట్లు కూడా లేవు, సిటీల్లో ఏమో మాకు తెలియదు. మామూలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి 3-3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ రోజు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. ఆ విధంగా చదువుకున్నాం కష్టపడి. అలాంటిది ఇంగ్లీష్ చదువుకోవాలంటే లేదు. తర్వాత పైకి మేము చదువుకున్నట్టు అక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చినా, స్కూల్ ఫస్ట్ వచ్చినా, నేటి విధానంలో మా తరం వాళ్ళు ఒక చదువులో కానీ వాళ్ళ చదువు మెచ్చుకునేవాళ్ళు లేరు, ఆ చదువుకి గుర్తింపు లేదు, చదువుకున్నది వేరు, చేసే ఉద్యోగం వేరు, డబ్బు సంపాదన వేరు, ఒకదానికోసం సంబంధం లేదు. అంతేకాకుండా ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి కాళ్ళు అరిగేలాగా తిరిగి ఎంత మెరిట్ సంపాదన, ఎంత తెలివితేటలో ఉన్నా కూడా ఉద్యోగం రాక మా రోజుల్లోనే ఎక్కువ కష్టపడ్డాం. అది మా తరంలోనే ఇప్పుడు ఎంతో మేధావులు ఎంఏ పిహెచ్డీ చేసిన ఉద్యోగం లేకుండా రోడ్ల మీద ఉన్నవాళ్ళు చాలామంది నాకు తెలుసు. దానికి కారణం విద్యా విధానమే. అయినప్పటికీ సబ్జెక్ట్ పరంగా కానీ, మేధస్సు పరంగా కానీ, విశ్లేషణ పరంగా కానీ, జ్ఞాపక శక్తి, ధారణ విషయంలో కానీ మా తరం చాలా గొప్పదని నేను ఖచ్చితంగా చెప్తాను. అందులో ఏ డోగా లేదు.
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి విషయం కూడా ఈనాడు నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు సో మెనీ డైవర్షన్స్. సరే, ప్రస్తుత ఇందులోకి వస్తే, టాపిక్లోకి వస్తే, ఆ విధంగా మా మధ్యతరంలో ఈ 34 సంవత్సరాలలో ఎంతో బాధపడ్డా. అటు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేక, ఇంగ్లీష్ రాక, తెలుగుకు గుర్తింపు లేక, తెలుగు మాట్లాడేవాడిని అవమానించబడుతూ, అనేక రకాల అవమానాలు పాలవుతూ జీవించి, ఇప్పుడు వాళ్ళు ఏం చదువుకోకపోయినా ఈ టెక్నాలజీ పెరగటం వల్ల కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం, వాడికి ఏం వచ్చినా, ఏం రాకపోయినా, ఏం చదువుకోకపోయినా ఏదో రకం ఉద్యోగం, ఏదో రకంగా బతుకుతున్నాడు. ఏదో రకంగా బతకడం ఇంపార్టెంట్ కాదు. మేధా సంపత్తిని పెంచాలి, సరైనటువంటి విద్యను నేర్పాలి. అక్కడ మోసం ఉండకూడదు. అక్కడ మోసం జరిగింది అని ఖచ్చితంగా చెప్తున్నాను. మోసం జరుగుతున్నది. ఇన్నాళ్ళు జరిగినటువంటి చదువులు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. అది ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి ప్రజలకి, పిల్లలకి? ఉపయోగపడితే మన దేశం నుంచి వేరే దేశాలకు ఎందుకు పారిపోతారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోదాం రా, అక్కడ ఎంఎస్ చేద్దాం, లేదా ఇంకోటి చేద్దాం, చేసుకుంటే అక్కడ ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, వీళ్ళు లక్షల అప్పు చేసి పంపుతారు, అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు. ఏ ఉద్యోగం చేస్తాడో, ఏం చేస్తాడో తర్వాత విషయం. అక్కడే సెటిల్ అయిపోతాడు. మొత్తం మన యొక్క మేధా సంపద అంతా కూడా ఇండైరెక్ట్గా తరలించబడుతుంది, వేరే దేశానికి సక్ చేయబడుతుంది, వేరే వెళ్ళిపోతుంది. ఇక్కడ నిర్వీర్యమైన సమాజం తయారవుతున్నది. ఇక్కడ కూడికి కూడా లేని ఎన్నాళ్ళు పోయినా అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, 80, ఇంకో 200 సంవత్సరాలని ఇలాగే ఉంటుంది. కాబట్టి విధానాల మార్పుకి మనందరం కూడా ఆహ్వానం పలకాలి. ఇందులో ముఖ్యంగా నాకు నచ్చినటువంటిది ఏంటంటే, మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి, వృత్తి విద్యలు నేర్పించాలి. గాంధీ గారు ఎప్పటి నుంచో కలగన్నాడు, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఆయన బతుకున్న కాలంలోనే కంపల్సరీగా వృత్తి విద్యలకు ప్రోత్సాహం ఇవ్వాలి, మన వృత్తులు నాశనం చేయొద్దు, ప్రోత్సహించండి అని చెప్తున్నాడు. కానీ ఎక్కడున్నాయి? అంతా బోగస్. దానికి తోడు మరి మాతృభాషలోనే చేస్తే, ఎందుకు మాతృభాషలో చేయాలి? ఏంటి గొప్ప? తెలుగు నేర్చుకుని ఎక్కడ పోతున్నాడు? ఓ ప్రిన్సిపాల్ అంటే నేను విన్నాను పబ్లిక్ మీటింగ్లో, మీరు తెలుగు దినోత్సవం మాట్లాడుతున్నాడు. మీరు తెలుగు కంపల్సరీగా నేర్చుకోవాలి చిల్డ్రన్. నేర్చుకుంటే ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు శంకరపల్లి నుంచి బస్సు వస్తుంది, లేకపోతే ఇంకో ఊరి నుంచి బస్సు వస్తుంది, ఎందులో చదువుతారు మీరు? తెలుగులోనే రాసిందిగా చదవటానికి. అంటే బస్సుల మీద పేరు చదవడానికి మీ భాష ఉపయోగపడుతుంది. అది దేశద్రోహం కాదా ఆ మాటలు? తెలుగుదేశం అది ఓన్లీ భారతదేశంలో, అందులో కూడా తెలుగుదేశంలో మాత్రమే ఇలాంటి సైకాలజీ ఉంది. వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంతవరకు దేశద్రోహుల కింద నేను లెక్క కడతాను. ఒక తెలుగు అభిమానిగా, ఒక మాతృభాష అభిమానిగా, మాతృభాషలో విద్యాబోధన చేస్తే వారు 100% అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఎవరికి సబ్జెక్ట్ ఉండదు. ఇంగ్లీష్ ఐ మ్యాన్ కమ్ అని ఇంగ్లీష్ ఉంటే ఉండొచ్చు, దానివల్ల పొగరు, కొలెస్ట్రాల్ పెరిగితే పెరగచ్చు. కానీ సంస్కృతి లేదు, సాంప్రదాయకమైనటువంటి విద్యా విధానం, విద్య అనేది ఎందుకు పుట్టింది, దాని యొక్క ఎన్నో ఎడ్యుకేషన్ సైకాలజీలో ఎన్నో ఎబ్రివేషన్స్ ఉన్నాయి విద్య గురించి. ఒక తెలియనటువంటి స్థాయి నుంచి, వాడికి తెలియనటువంటి పరిస్థితి నుంచి ఒక తెలిసినటువంటి విషయాన్ని స్లోగా ఇంజెక్ట్ చేయడమే విద్య. ఒకేసారి తెలిసిన విషయాన్ని మనకు వచ్చి చెప్పేయడం కాదు, ఆ విధానం మాతృభాషలో బోధించగలుగుతారు. అయితే ప్రాక్టికల్గా ఈతివాదులు, సాంకేతిక బాధలు ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లేదు. తెలుగుని డెవలప్ చేయాల్సిన, మనం తెలుగు వాడిగా తెలుగుని పారిభాషిక పదాలు, టెక్నికల్ టర్మ్స్కి డెవలప్ చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది. కొన్ని రంగాల్లో ఒక న్యాయ శాస్త్ర సంబంధమైనవి, లేకపోతే మెడిసిన్స్, వైద్యశాస్త్ర పరంగాను టెక్నికల్ టర్మ్స్ లేకపోవచ్చు, ఇంతవరకు కొన్ని వాటికి రాకపోవచ్చు. ఆ ఉన్నటువంటి ఆ ఆంగ్ల పదాలను, లాటిన్ పదాలను అదే యథాతథంగా మనం తెలుగులో వాడుకోవచ్చు. వాటిని చైర్, ఇప్పుడు కుర్చీ అని ఎవరు అంటున్నాడు? చైర్, అదే విధంగా వాడుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఒక చోట ఒక కోర్టులోకి వెళ్ళి వాదిస్తుంటే వాడు తెలుగులో వాదిస్తేనే వీడికి ఆ ముద్దాయికానికి కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే అందరికి అర్థం కాకపోవచ్చు. ఆ విధంగా తెలుగు మాతృభాషలో విద్యా విధానం చేయటం వల్ల నరాల్లో మన యొక్క మాతృభాష ప్రవహించడం వల్ల ఇది ఏ సబ్జెక్ట్ బోధించిన వాడికి చక్కగా అర్థమవుతుంది. చక్కగా అర్థమైన వాడు ఆ భాషకి కానీ, వాడు చేసే వృత్తికైనా అందులోనే మన ఉద్యోగాలు లభించడం వల్ల ఇప్పుడు ఈ విద్యా విధానంలో ఎన్నో మార్పులు మనందరికీ తెలుసు. వారి యొక్క విద్యా విధానం చూసుకుంటే ఇచ్చారు కదా ఆల్రెడీ 5+3+3+4 అనే విధానం. తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా మార్పులు చేస్తున్నారు. అందులో ఎవరికి ఏ సమయంలో అయినా ఆ సబ్జెక్ట్ నాకు నచ్చలేదంటే మార్చుకోవచ్చు. ఒక BA చేసినవాడు కూడా, లేకపోతే అదేది గేట్ రాయొచ్చు, ఇంకోటి రాయొచ్చు. ఇలాంటి ఎంతో ఫెసిలిటీస్ ఇవన్నీ కలిగిస్తున్నారు. ఆశావహంగానే ఉంది. కాబట్టి అది మనందరం స్వాగతించాలి. కంపల్సరీగా ఆలోచించండి, ప్రతి పాయింట్ అందులో ఆలోచించండి. దానికి అందరం సపోర్ట్ చేయాలి, చేసి తీరాల్సిందే. మాతృభాషాభిమానం
ఉండాలి, లేకపోతే తప్పదు. ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు కాదు, మాతృ ప్రపంచంలోనే ఎంతో క్రీస్తు కూడా పట్టినటువంటి కాలంలోనే, క్రీస్తు శకానికి ముందే మన దేశంలో ఎంతో సాంకేతిక, గణిత, శాస్త్ర రంగాలు, ఆర్థిక రంగాలు, విద్య, వైజ్ఞానిక, వైద్య, ఆర్థిక, లేకపోతే యుద్ధ నీతులు, ఇవన్నీ ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ వ్యూహాలు, యుద్ధ రచనలు, లేకపోతే ఆర్థిక శాస్త్రం రచన కౌటిల్యుడు, లేకపోతే మ్యాథమెటిక్స్, ఖగోళాల గురించినటువంటి ఒక బ్రహ్మగుప్తుడు, బిల్హణుడు, వరాహమిహిరుడు, ఆర్యభట్, వీళ్ళందరూ ఇక్కడే పుట్టారు. గ్రావిటీ పవర్ ఎవరు కనిపెట్టారా? న్యూటన్ అని చెబుతాం మనం ఖచ్చితంగా. కానీ న్యూటన్ కన్నా ముందే ఆర్యభట్ గ్రహించినట్లుగా శాస్త్రాల్లో ఉన్నాయి. చాలా వ్యాసాలు వచ్చాయి. మరి మనకి పబ్లిసిటీ లేదు, ప్రచారం లేదు, మాధ్యమాలు లేవు, వాళ్ళకు ఉన్నాయి. వాటి ద్వారా చేసుకోగలుగుతున్నారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి విద్యా కేంద్రాలు, విద్యా వ్యవస్థలు, యూనివర్సిటీస్ అంటాం మనం ఇప్పుడు, విశ్వవిద్యాలయాలు మన దేశంలోనే ఉన్నాయి. ఒక తక్షశిల, ఒక నలంద, ఒక కాశీ, బెనారస్ అంటాం మనం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా ఆ కాలంలోనే మన దేశం పిల్లలే కాకుండా ఇతర దేశస్తులు కూడా వచ్చి విద్యాభ్యాసం చేసినటువంటి సందర్భాలు. ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ భారతదేశంలో ఉంది. భారతదేశం చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది అని నువ్వు ఫీల్ అవ్వాల్సిందే. నువ్వు పొగడరా నీ తల్లి భారతం. ఈ ఫీలింగు, ఈ మాతృభాష మీద ఎస్పెషల్లీ ఫీలింగు మన రాష్ట్రంలో తప్ప, మన భారతదేశంలోనే, అందులో మెయిన్గా మన రాష్ట్రంలో చాలా తక్కువ. మిగిలినవన్నీ నెత్తిన పెట్టుకుంటాం మంది తప్ప. పైగా మన మాతృభాష మాట్లాడే వాళ్ళని చులకన చేస్తాం, హేళన చేస్తాం, టీచ్ చేస్తాం. పేరెంట్స్ కూడా అదే గొప్ప అనుకుంటారు. ఏమో మీ పాపకి తెలుగు, మా పాపకి తెలుగు రాదండి, అది గొప్ప విషయంగా భావిస్తారు. అదో పెద్ద లూప్ హోల్ అని అర్థం కావట్లేదు. అలా మనం చేయటం లేదు. ఎందుకు మాతృభాష మీద అంత ఇది పార్శ్వాలిటీగా మాట్లాడుతున్నాం అంటే నేను ఒకటే చెప్తా. నాకు చెప్పేది, మనిషికి కావాల్సినటువంటి 3 మౌలిక వస్తువులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, మౌలిక అవసరాలు. ఒకటి మనందరికీ తెలిసేది గాలి, నీరు, ఆహారం, అవునా కదా? ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు గాలి, సెకండ్ నీరు, థర్డ్ ఆహారం. గాలి అంటే ఆక్సిజన్ అనుకోండి. ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు బతుకుతాం మనం? కొన్ని నిమిషాలు మాత్రమే. నీరు లేకుండా కొన్ని గంటలు బతకవచ్చు, దాహంతో చచ్చిపోవచ్చు. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు. సో ఫస్ట్ ప్రియారిటీ ఆక్సిజన్. కాబట్టి ఫస్ట్ అవసరం మాతృభాష. నువ్వు మాతృభాష నేర్చుకో, సంపూర్ణంగా నేర్చుకో, మాట్లాడటానికి సిగ్గుపడకు. అది రాకుండా మిగిలినవి వచ్చినాయంటే వేస్ట్. నువ్వు ఒకటి లేకుండా సున్నాలు పెట్టినట్టే. ఎప్పుడు నువ్వు ఎంత పైకి ఎగిరినా కింద భూమి నుంచి, బేస్మెంట్ నుంచి ఎగరాలి. కాబట్టి అది మాతృభాష. సెకండ్ అవసరం ఏంటి? నీరు. అదేంటి? మన దేశ భాష. వేరే మన సహోదరులు ఎవరందరూ కూడా, అది భారతదేశం అంతా ఒక భాష ఉంది కాబట్టి, హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి రావాలి, వచ్చి రావాలి. మూడోది ఏంటి? మనం బతకాలి కాబట్టి, పొగరు పెంచుకోవాలి కాబట్టి, అది లేకపోతే ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి, ఇన్ని కాబట్టీలు ఉన్నాయి. మన సెల్ఫిష్ కాబట్టి. ఎందుకంటానంటే దానికి కూడా సెల్ఫిష్ అని ఎందుకంటున్నాం, దేశద్రోహం ఎందుకంటున్నామంటే చెప్తాను. ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. ఈ 3 భాషలు కంపల్సరీ. ఎక్కడైనా ఏ దేశంలో ఒక భాష ఉంటుంది, అది దాన్ని ప్రేమిస్తారు, దాన్ని అమ్మాయిస్తారు, అందుకే వాళ్ళ పైకి వస్తారు. ఒక జపాన్ అవ్వచ్చు, ఒక రష్యా అవ్వచ్చు, ఒక జర్మనీ అవ్వచ్చు, వాళ్ళు చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ భాష మాట్లాడతారు, మనకు తెలుసు. కానీ మనం గాలి వద్దు, గాలి వచ్చి చచ్చిపో, నీరు వద్దు, మళ్ళీ ఆహారం తిని పొట్ట పగిలిట్టు వాడు బతుకుతాడా? వాడు ఎక్కడైనా హ్యాపీగా బతకగలుగుతాడా? వాడి సంస్థానానికి వచ్చినప్పుడు, వాడు తెలుగు సంస్థానానికి వచ్చినప్పుడు వాడికి ఏ మాట అర్థం కాదు, ఏ సంస్కృతి తెలియదు, ఏ పండగ తెలియదు, ఏది తెలియదు వాడికి. అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. అలా పెంచుతున్నాం, ఒక ఫాస్ట్ ట్రాక్లోకి నడుస్తున్నాం మనం. దాన్ని ప్రోత్సహించడం కూడా ఎంతవరకు కరెక్టు? నిజంగా నీకు దేశభక్తి ఎందుకంటే, ఆ మధ్య కర్ణాటకలో కూడా జరిగింది, తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక క్రిస్టియన్ మహాసభలు జరుగుతుంటే వాళ్ళంతా సాధారణంగా బయట నుంచి తీసుకొస్తారు, వాళ్ళు ఇంగ్లీష్లో ప్రసంగిస్తారు. ఇంగ్లీష్లో ప్రసంగిస్తున్నప్పుడు ఆ పొలిటికల్ లీడర్స్ అంతా వచ్చారు, కర్రలు పట్టుకొని వచ్చారు, మీటింగ్ ఆపండి. ఎందుకు ఆపాలి? మీరు ఇంగ్లీష్ మాట్లాడతాం కాదు, కావాలంటే కన్నడంలోనే మాట్లాడండి, లేకపోతే మీటింగ్లు క్యాన్సిల్ చేయండి. బెంగళూరులో జరిగింది అది. మీరు ఆ రోజుల్లో పేపర్ చదివి ఉంటే తెలిసి ఉంటుంది, 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం. మరి అంత భాష
మన రాష్ట్రంలో ఏంటి, ఎవడైనా తెలుగు మాట్లాడితే వాడికి ఫైన్. వాడు టీచర్ అవ్వచ్చు, స్టూడెంట్. తెలుగు టీచర్ కూడా తెలుగు మాట్లాడొద్దు, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఈ ఆయమ్మలతో కూడా మాట్లాడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, అసలు నువ్వు తెలుగు మర్చిపోవు. ఈ ఇంగ్లీష్ ఫేవర్లో కొన్ని సందర్భాల్లో తెలుగులో వరుస కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ద్రోహం చేస్తున్నాం మనం, మీరే ఆలోచించండి. ఇది దేశద్రోహం కాదా? మన ఆత్మాభిమాన ద్రోహం, మన ద్రోహం చేసుకోవడం కాదా? ఒక తెలుగు తల్లిని తెలుగువాడు వేయండి, నువ్వే నడి బజార్లో నుంచోబెట్టి అందరు తలో రాయేస్తుంటే నువ్వు కూడా రాయేసి కొట్టి చంపుతున్నావు. ఈ భాషా దుస్థితి ఏంటిది? కాకి కావు కావంటుంది, కోకిల కూకు అంటుంది. అనద్దు అంటాను నువ్వేవాడు. నేర్చుకో, చిల్డ్రన్ డెవలప్ చేసుకోండి, ఇంగ్లీష్ వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పు, అంతవరకే. నువ్వు మాట్లాడితే నీకు ఫైన్ వేస్తా, నీకు మెమోలు ఇస్తా, లేకపోతే కొడతా. సంగారెడ్డి కొన్ని స్కూల్స్లో ఎవరో టీచరు తెలుగు మాట్లాడేది కొడితే ఆ చావు బతుకుల మీద హాస్పిటల్ చేస్తే పెద్ద గొడవలు అయినాయి, పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళి. ఇలాంటి చాలా మనం చూస్తూనే ఉంటాం. అది చాలా చాలా తప్పు. తెలుగు అభిమానిగా, తెలుగు భాషాభిమానిగా, మాతృభాషని యొక్క గొప్పదనం తెలుసుకున్నవాడిగా నేను దీన్ని ఖచ్చితంగా ఆమోదిస్తున్నాను. విద్యావంతులందరూ కూడా నా యొక్క దీనికి ఆమోదాన్ని తెలుపుతారని, తమ యొక్క అమూల్యమైన సలహాను తెలియజేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఈ మాతృభాషలో తెలియటం వల్ల, తెలుసుకోవటం వల్ల, ఈ విద్యా విధానం వల్ల మన పబ్లిక్, రాబోయేటువంటి జనరేషన్ వాళ్ళు బాధపడకూడదు. నేను పడిన బాధ, మా తరం పడిన బాధ కేవలం మాతృభాషలో చదువుకోవటమే మేము చేసిన నేరం. ఇతరులు పడవద్దు, ఇతరులు హింసించబడవద్దు వాళ్ళ యొక్క అధికారుల చేత. ఇప్పటికి కూడా మేము సఫరింగ్ అవుతూనే ఉన్నాం తెలుగు మాట్లాడటం వల్ల, తెలుగు వచ్చి ఉండటం వల్ల. అది బాగా మైనస్ మార్క్ అయిపోయింది. కాబట్టి దయచేసి నన్ను ఎవరు నెగిటివ్గా ఆలోచించవద్దు. నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలేదు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను, మన సఫరింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. భారతదేశంలో పుట్టినందుకు, దేశాభిమానం ఉన్నందుకు, మన యొక్క మాతృదేశంలో తెలుగు భాష మీద అభిమానం ఉన్నందుకు. ఎందుకంటే మన మాతృమూర్తి ఆ ముసల్ది అవ్వచ్చు, కురీపు అవ్వచ్చు, అందుకని డస్ట్బిన్లో పడేస్తామా? ఎంత తప్పు అది, మాతృద్రోహం. అలాగే నువ్వు తెలుగు మాట్లాడవద్దు, మాట్లాడితే చంపేస్తామంటే ఎంత ద్రోహం, దేశద్రోహం అది. ఇక్కడ ఉంటూ తెలుగు నాడులో, తెలుగు ప్రపంచంలో నువ్వు స్కూల్ పెట్టుకున్నావు. ఇక్కడ ఉంటే ఇంగ్లీషే మాట్లాడాలి అంటే వాళ్ళు ఇక్కడ తెలుగే మాట్లాడాలి, నువ్వు లేకపోతే స్కూల్ మూసేసుకో అనే రోజు వస్తే అది ఎంత తప్పు, ఎంత రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో దాని గురించి. కాబట్టి ఇవన్నీ కూడా దేశద్రోహాలు, ఇల్లీగల్స్ని ప్రోత్సహిస్తున్నాం. పిల్లల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. పిల్లలు మన యొక్క భారతదేశం 136 కోట్ల జనాభాలో 66% 25 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. అంటే హ్యూమన్ రిసోర్స్, దీన్ని నాశనం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు, ఏ రకంగా కూడా. దీన్ని డెవలప్ చేయాలి. ఎన్నో డైవర్షన్స్, ఎన్నో సమస్యలతో ప్రస్తుత కాలంలో బాధపడుతున్నారు. మాకున్నటువంటి ప్రశాంతత మా తరంలో ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదు. ఓ టీవీ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు. ప్రస్తుతం ఈ కోవిడ్ ఇలాంటి వైరస్ల వల్ల అదే బేస్మెంట్ అయిపోయింది కూడా. ఒకప్పుడు ఫోన్ ముట్టుకుంటే తప్పు అన్నప్పుడు ఇప్పుడు ఫోన్ల ద్వారానే చేయవలసి వస్తుంది విద్యా విధానం. చేయండి, తప్పలేదు. వాటిని టెక్నాలజీని వాడద్దని చెప్తా. దాని మీద ఒక ఇన్స్పెక్షన్ ఉండాలి, దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. దేనికైనా అతి సర్వత్రా వచ్చి చేయొద్దు. ఆ విద్య వరకే వాడికి, మిగతా వాడు డైవర్షన్కి వెళ్ళకూడదు. వాడు అక్కడ కూర్చున్నాడంటే కాన్సన్ట్రేషన్ మొత్తం బాగా కాకచిష్ట, బకోధ్యానం ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి విద్యార్థికి. అలాంటి లక్షణాలు వాడికి ఉండాలి, కలిగించాలి మనం. దాని మీద ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ మీద ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలగాలి. ప్రతి సబ్జెక్ట్లో కూలంకషంగా వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద వాడు పైకి రావాలి. దానికి మనందరం దోహదం చేయాలి. అందుకు మనం ఈ నూతన విద్యా విధానానికి స్వాగతం పలకాలి, పలికి తీరాలి. ఎంతో ఆశావహంగా ఇది ఉంటుందని ఆశిస్తూ స్వస్తి. ఇదే చూస్తూనే ఉండండి. తర్వాత కూడా కొన్ని ఎపిసోడ్స్ మన యొక్క విద్యా విధానంలోని ఎలా ఉన్నాయి, లోటుపాటు చిన్న నాకు తెలిసినటువంటి నా యొక్క 30 years ఇండస్ట్రీలో నేను నేర్చుకున్నటువంటివి, నా యొక్క ఇదే నా అభ్యాసం. ఏంటి అభ్యాసం అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ట్యూటర్. దానివల్ల నేను చెప్పగలుగుతున్నాను. మధ్యలో కొంతకాలం కొన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారిపోవడం, అంటే ఒక పర్టికులర్గా ఒక ప్లాన్డ్గా ఉపయోగపడే సిస్టమ్ కాకుండా ఫేక్ సిస్టమ్స్ వచ్చాయి. అది నేను మిగిలిన వాటిలో కూడా చెప్తున్నాను. అది నిజంగానే తప్పు. అది ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. చిన్న ఉపాధ్యాయుడి నుంచి పెద్ద విద్యావేత్త వరకు కూడా ప్రతిదీ సపోర్ట్ చేశారు, గవర్నమెంట్ చేసింది కాబట్టి.
ఎలా సపోర్ట్ చేశారు? ఎవడో ఢిల్లీలో కూర్చొని వాడు దున్నపోతు ఈనిందిరా కట్టేంటంటే వెంటనే సర్కులర్స్ వచ్చేస్తాయి. దున్నపోతు ఈనిందంట, దోండ కట్టేయాలి. దున్నపోతు ఏంటి, ఈనటం ఏంటి, దోండ కట్టేయడం ఏంటి అని బుర్రలేదు. ఉండి కూడా దాన్ని ఉపయోగించాం. దొంగడు తేలుకుంటున్నట్టు కాంగూరు మన సీటు బదిలంగా ఉండాలి. మన ఉద్యోగం సీట్లు ఎవడు వ్యతిరేకించగలం? మన సిబిఎస్ఈ అని ఒక కపిల్ సిబాల్ పెట్టాడు, దాన్ని మనం వ్యతిరేకించగలమా? కానీ ఆఫ్టర్ ఆల్ మ్యూజిక్ టీచర్ అయినా కూడా నేను వ్యతిరేకించాను. ఆ మీటింగ్స్ చాలాసార్లు పెట్టినప్పుడు నేను ఒకటి యాజ్ ఏ పేరెంట్ నేను అడుగుతున్నాను, సార్ మీరు గ్రేడ్స్ ఇస్తున్నారు, మా పాపకి ఇప్పుడు 10th గ్రేడ్ అంటున్నారు, గ్రేడ్ 10 అంటే 90 నుంచి ఎంత వచ్చినా కూడా 10, వాడికి 93 వచ్చినా ఒకటి 98 వచ్చింది. అప్పుడు మా పాప అడుగుతుంది, నేను ఎందుకు చదవాలి డాడీ, నేను చదివిన 91 వచ్చిందా పర్లేదు, నాకు A1 గ్రేడ్ వస్తుంది, నాకు ఆ చదువును మనం నాశనం చేసినట్టు కాదు. అందులో ఖచ్చితంగా నా ఉద్దేశం ఒకవేళ కుదిరితే, గవర్నమెంట్ కానీ కుదిరితే సెమిస్టర్ సిస్టమ్ కూడా తీసేయాలి. ఆఫ్ ఏంటి, 6 నెలలు చదువుకుని మర్చిపో కొత్త పుస్తకాలు వస్తాయి, పుస్తకాలు అమ్ముకుంటాను మనకు వస్తుంది. అది మర్చిపోవడం, చదువుకున్న విద్య మర్చిపోవడం ఏంటి? మర్చిపోతే ఎలా నీకు? దాని కనెక్షన్ తర్వాత ఉండాలి కదా. తర్వాత మళ్ళీ కొత్త పుస్తకాలు, ఇది రాదు, చదవద్దు, ఇది చదువుకో, తప్పది. అది ఫండమెంటల్ దశలో పనికిరాదు. తర్వాత ఒక లెవెల్ అప్పర్ ప్రైమరీకో లేకపోతే హై స్కూల్ దాటాకో అది పర్వాలేదు. కాబట్టి కుదిరితే సంవత్సరం అంతా చదవాలి, సంవత్సరంతో వాడికి ఎంతవరకు గుర్తుందో అది రావాలి, ఆ మెరిట్ని బట్టి ఉద్యోగాలు రావాలి. కేవలం రిజర్వేషన్ మీద కాదు, మెరిట్ అంటే వేయబడతాం కాదు. ఇది చాలా తప్పు మాట్లాడుంటాను, ఎంత అనుకోకండి, అది వేరే టాపిక్. రిజర్వేషన్ కాలేజ్ అయితే అందరూ నన్ను పడతారు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కనీసం మెరిట్కి అవకాశాలు ఉండి తీరాలి. మెరిట్ని అణిచివేయవద్దు. మెరిట్ని ఎప్పుడైతే అణిచివేస్తావో ఒక నాపగాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ, వాడు ప్రజలను హింసిస్తూనే ఉంటాడు. సో సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. విద్యావేత్తలందరూ కూడా మీరు కూడా ఆలోచించండి. నా పాయింట్లలో ఏదైనా లోపభూయిష్టంగా ఉంటే నన్ను క్షమించి వదిలేయండి. మంచి ఉంటే గ్రహించండి. హంస కనుక పాలను తీసుకొని నీళ్ళను వదిలేసినట్లు నా తప్పులు వదిలేయండి, మంచిని తీసుకోండి. మీరు కూడా ఆలోచించండి, మన భవిష్యత్ తరాలకి మార్గదర్శకం కండి. జై హింద్, జై జన్మభూమి, జై మాతృభూమి, జై మాతృభాష, జై కొత్త విద్యా విధానం. ఇది మంచి మాట అనే శీర్షికలో నేను చెప్పినటువంటి పాయింట్. రేపటి నుంచి కూడా చూడండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా శ్రీనాథమైన ఛానల్ని.